చూడండి, పులిహోరకు కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చింతపండు రసం, కొద్దిగా ఇంగువ, చింతపండు రసంకు సరిపడంత సాల్టు, చూడండి ఇదంతా చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఫైనల్గా చూడండి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మనం పులిహోరలో యాడ్ చేసుకోవాలా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి యూట్యూబ్ ఛానల్. చూడండి పులిహోర తయారు చేస్తున్నా. ఆయిల్ వేసుకొని అది వేడెక్కే లోపల మనం పులిహోరకు సరిపడే వస్తువులు చూపిస్తారు. చూడండి, శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, పసుపు, మనం మిక్సీ కొట్టుకునే పొడి, పులిహోర పొడి, అలాగే చింతపండు రసం, తరువాత గింజలు, పచ్చి శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, శనక్కాయ పప్పులు, జీలకర్ర, మిరపకాయలు చెప్పడం మర్చిపోయినా, మిరపకాయలు కూడా ఒక 4. చూడండి ఇవి ఇలా సిమ్లో పెట్టుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఎర్రగా వచ్చినప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. చూడండి అలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఇవన్నీ పోపు దినుసులు, శనగపప్పులు అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం. చూడండి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, మిరపకాయలు ఈ పైన వేసుకోవాలా మాడిపోకుండా. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలా మాడిపోకుండా. నేనే చేస్తూ నేనే వీడియో తీసుకుంటున్నా. చూడండి అంతా ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మిరపకాయలు, పోపు అంతా మనం ఇప్పుడు పసుపు, సరిపడినంత సాల్టు, మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా ఆ పొడి యాడ్ చేయాలి ఇప్పుడు. చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత అంతా మనం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలాగే చూడండి ఇలా వచ్చేసిన తర్వాత మనం చింతపండు రసం చేసాం కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూడండి యాడ్ చేసుకొని మనం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే. ఫైనల్గా చూడండి గుళ్ళో చేసే పులిహోర వేడి వేడి అన్నం వేసుకొని ఉంటే బాగుంటుంది. గుళ్ళో కూడా ఇలాగే తయారు చేస్తారు. మా వీడియో నచ్చితే కూడా ఒక లైక్ కొట్టండి. పులిహోర ఫైనల్గా పులిహోర రెడీ అయిపోయింది. పులుసు నచ్చితే ఒక లైక్ ప్లీజ్.